బ్రేకింగ్ న్యూస్. మార్చి 21 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ సమావేశం నిర్వహించింది. ఫిబ్రవరి 28న బడ్జెట్ ప్రవేశపెట్టి మార్చి 19 నాటికి బడ్జెట్ ప్రక్రియ మొత్తం పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే బీఏసీ సమావేశానికి వైసీపీ తరపున ఎవరూ హాజరు కాలేదు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ ఇన్ లో అందిస్తారు. ఎస్ రామకృష్ణ, బీఏసీ సమావేశంలో ఏపీ బడ్జెట్ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై ఒక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఆ ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? దేవి, ఏపీ అసెంబ్లీ సమావేశాలు 15 రోజుల పాటు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. మార్చి 21 వరకు కూడా షెడ్యూల్ ను పెట్టడం జరిగింది. బీఏసీ సమావేశంలో మార్చి 19 వరకు కూడా బడ్జెట్ ప్రక్రియ పూర్తి చేయాలని కూడా నిర్ణయించినటువంటి పరిస్థితి ఉంది. మార్చి 19 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాల నుంచి అవసరమైతే మరొక 2 రోజులు కూడా పొడిగించుకునేందుకు వీలుగా మార్చి 21 వరకు కూడా షెడ్యూల్ పెట్టడం జరిగింది. తొలి రోజు ఇవాళ జరిగినటువంటి సమావేశాల్లో గవర్నర్ ప్రసంగంతో సభ వాయిదా, రేపటికి సభ వాయిదా పట్టడం జరిగింది. గవర్నర్ ప్రసంగంలో ప్రభుత్వం చేపట్టబోతున్నటువంటి ప్రయారిటీలు, వీటికి సంబంధించినటువంటి అంశాలను గవర్నర్ తన ప్రసంగంలో చెప్పడం జరిగింది. అయితే బడ్జెట్ ను మాత్రం ఫిబ్రవరి 28వ తారీఖున బడ్జెట్ సభలో ప్రవేశపెట్టాలని బీఏసీ సమావేశంలో తీర్మానించడం జరిగింది. దేవి, ఎస్ రామకృష్ణ, అయితే ప్రజా సమస్యలపై మాట్లాడాలంటే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ కూడా సభలో పోడియం దగ్గర వైసీపీ నేతలంతా కూడా గందరగోళ వాతావరణాన్ని అయితే సృష్టించారు. ఇప్పుడు చూసినట్లయితే బీఏసీ సమావేశానికి కూడా వాళ్ళు హాజరు కాలేదు. దీన్ని చూస్తుంటే మరి తర్వాత జరగబోయే సమావేశాలకి వారు హాజరవుతారంటారా అసలు? దేవి, ఇవాళ సభలో వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగులుతూ ప్రతిపక్ష హోదా ఇవ్వాలని, దాంతో పాటు సభలో ప్రతిపక్ష హోదా ఇవ్వటంతో పాటు ప్రజా సమస్యలు లేవనెత్తేందుకు సమయం ఇవ్వాలంటూ గందరగోళ వాతావరణాన్ని సృష్టించారు. సభ నుంచి వాకౌట్ చేసి బయటికి వెళ్లిపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే దీని మీద అటు కూటమికి సంబంధించి తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు తీవ్ర అభ్యంతరాన్ని కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. గవర్నర్ ప్రసంగం సమయంలో వైసీపీ ఎమ్మెల్యేలు వ్యవహరించినటువంటి తీరు ఏమాత్రం కూడా సబబుగా లేదని డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా ఆయన కూడా కామెంట్ చేయడం జరిగింది. వైసీపీకి ప్రతిపక్ష హోదా అనేది అది అడిగితే వచ్చేది కాదు, ప్రజలు ఇస్తే వచ్చేదని కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. అత్యధిక మెజార్టీ ఉన్నవారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. అయితే ఈరోజు ప్రభుత్వంలో 2వ అతిపెద్ద పార్టీగా జనసేన మాత్రమే ఉందని కూడా పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప అసెంబ్లీలో అడుగు పెట్టడం, సమావేశాలు అడ్డుకుంటామనేది ఏమాత్రం కూడా సరైనది కాదని, 21 సీట్లు ఉన్నటువంటి జనసేన, 11 సీట్లు ఉన్నటువంటి వైసీపీకి ప్రతిపక్ష హోదా ఎలా వస్తుందని కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా వైసీపీకి 11 సీట్లను ప్రజలు ఇచ్చారు. ప్రజల తీర్పును గౌరవించి అసెంబ్లీలోకి వారి స్థాయికి తగ్గట్టుగానే ప్రజా సమస్యలు మాట్లాడేందుకు స్పీకర్ సమయాన్ని కేటాయించడం జరుగుతుందని కూడా పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి పరిస్థితి ఉంది. గవర్నర్ ప్రసంగం సమయంలో వైసీపీ ఎమ్మెల్యేలు అరుపులు, కేకలు ఏమాత్రం కూడా సమంజసం కాదని కూడా పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతున్నటువంటి సమయంలో చెప్పడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా అటు వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఇవాళ గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగులుతూ చేసినటువంటి హడావుడిని చూస్తే అటు కూటమికి సంబంధించినటువంటి నేతలు కూడా ఇది వైసీపీ ఎమ్మెల్యేలు వివరించినటువంటి తీరును వాళ్ళంతా కూడా తప్పుపట్టినటువంటి పరిస్థితి ఉంది. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.